ఏ పాస్టర్ గారు నీకోసం ప్రాణం పెట్టలేదు, ఏ సంఘం నీకోసం ప్రాణం పెట్టలేదు, యేసుప్రభువే. మరి యేసుప్రభు నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతావు? విశ్వాసులు ఉండరా అంటే ఉంటారు. విశ్వాసులు మాత్రమే పేరుకి, సంఘాలు మాత్రమే, చర్చలు మాత్రమే పేరుకి. నిజమైన విశ్వాసులు అంటే యేసుక్రీస్తుని వెంబడించిన వారు తక్కువైపోయారు. రోజు మనం చూస్తూ ఉంటే సేవకులను వెంబడించేవారు కనపడుతున్నారు. ఇప్పుడు జాన్ వెస్లీని వెంబడించేవారు ఉన్నారు, జయప్రసాద్ రెడ్డి గారిని వెంబడించేవారు ఉన్నారు, ఇంకా జేమ్స్ గారిని వెంబడించేవారు ఉన్నారు, తర్వాత సతీష్ కుమార్ గారిని వెంబడించేవారు ఉన్నారు, రాజ్ ప్రకాష్ పాల్ తనను వెంబడించేవారు ఉన్నారు. లోదరన్ ఉంటే ఆ లోదరన్ ఫాలో అయ్యేవారు ఉంటారు. బైబిల్ మిషన్ చూస్తే దేవదాసాయి గారు చెప్పిందే వింటారంటే. నువ్వు ఎప్పుడు సంఘ పరిచర్యలు చేస్తూ పాస్టర్ గారికి పరిచర్య చేస్తూ బ్రతుకుతావే తప్ప యేసు ప్రభుని ప్రేమించేది ఏమనుందా? ఏ పాస్టర్ గారు నీకోసం ప్రాణం పెట్టలేదు, ఏ సంఘం నీకోసం ప్రాణం పెట్టలేదు, యేసు ప్రభువే. మరి యేసు ప్రభు నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతావు? పాస్టర్ గారు ఏమైనా చెప్తే ఇంకేమైనా ఎంతైనా ఇచ్చేస్తావు, డబ్బు ఏ పనైనా చేసేస్తావు, కానీ యేసు ప్రభు చెప్పింది ఏదైనా చేసావు ఇప్పుడు దాకా?